జల్లి సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని, క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుగుతాయి అని చెప్పని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లిక్కర్ అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు, ఆలోచన చేసినట్టు, దానికి సారా మంత్రి కొల్లు రవీంద్ర గారు, కమిషనర్ మీనా గారు ఇద్దరు కలిసి దాన్ని రూపకల్పన చేసినట్టు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పోడు, విలేకరులను తీసుకుని బ్రాందీ కోట్లకి వెళ్లి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ల చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్లు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు, క్యూఆర్ కోడ్ డ్రామా. 16 మాసాలుగా మీ దొంగ వ్యాపారం, నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక సోగ్గాడు మాట్లాడుతున్నాడు. ఆయన మీరు పట్టుకోలా, ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాపుకి ఆనుకునే
సిట్టింగ్లు అలౌ చేస్తున్నారో డబ్బులు కట్టించుకుని మరి ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాపుకి నగరాల్లో అయితే 7.5 లక్షలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అదే గ్రామాల్లో అయితే 5 లక్షల రూపాయలు తీసుకుని మరీ మీరు విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం తాగించడానికి గేట్లు ఎత్తేసిన అక్కడ గాని లేదా బెల్ట్ షాపుల్లో గాని ఈ మొత్తం సరుకంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ గీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి మీ రకంగానే ఆ వాటాల పిత్తలాటకంలో, ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీ వాళ్ళకి, మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ముడుతున్నట్టుంది. వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవడంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది. మీరేదో పట్టించినట్టు అంటారు. పట్టుకుని ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూఆర్ కోడ్ అంటున్నారు. మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్. రాష్ట్ర వ్యాప్తంగా 3,736 అధీకృత మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మీరు పెడితే సాధారణంగా ఎక్కడన్నా 10 షాపులకో 100 షాపులకో లేకపోతే బాగా అయితే 500 షాపులకో 1000 షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకోవచ్చు. రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలుంటే అంటే రిటైల్ అవుట్లెట్లు, పర్మిట్ రూములు కూడా 3,736 పర్మిట్ రూములు. అంటే ఒక్క బ్రాందీ షాప్ కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో. దాన్ని బట్టి 16 మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు, ఎంతగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పండి, పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు? పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు చేస్తున్నాడు స్కాను? 2, ఈ రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలు, 3,736 పర్మిట్ షాపులు ఉంటే 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట. వాస్తవమా కాదా? ఒక పంచాయతీలో 5, 6, 7, పెద్ద పంచాయతీ అయితే 10, 15, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయనే ఒప్పుకున్నాడు. నారాయణ కావాలంటే మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి. ఆయన చెప్పాడు, మీనా ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ మద్యం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా, బాగా మొత్తం అంతా జరుగుతున్నాయా అని ఈయన అడుగుతున్నాడు. అతను అంటాడు, సార్ ఇప్పుడు అడిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు, అరే బాబు మనం జగన్మోహన్ రెడ్డి గారిని 100 విమర్శించి వచ్చాం, విషం చిమ్మొచ్చాం, మరి మన షాపుల్లో ఇవాళ మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా అని అడిగితే అతను అంటాడు, సార్ జగన్ గారి గవర్నమెంట్లో 0.6% డిజిటల్ సేల్స్ సార్, మన గవర్నమెంట్లో సుమారుగా 25% అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, నో 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 యూ మస్ట్ ఇన్సిస్ట్, నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా,
25% ఏంటి? 100% ఉండాలి కదా. ఇది ఒకటేనయ్యా, నువ్వు గుర్తుపెట్టుకో మీనా. వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా, బెల్ట్లు సరుకేయాలి కదా, అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు. నేను మాట్లాడలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషన్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, మహాబొహా మొత్తం అందరూ కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి. ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి. అన్ని యూట్యూబ్లో ఈ రోజుకి కూడా అవైలబుల్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఉన్నాయని. ఆయనే ఒప్పుకున్నాడు. 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవం. మరి ఈ బెల్ట్ షాపుల్లో, ఈ 1,50,000 బెల్ట్ షాపుల్లో 3,736 పర్మిట్ రూముల్లో ఎవడు స్కాన్ చేస్తున్నాడు? ఇది మోసం కాదా? ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇవాళ ములకల చెరువులో ఫ్యాక్టరీ దొరికింది. వాటాల పంపకంలో పితలాటకం. నీకెంత, నాకెంత, ఎక్సైజ్ ఓడికి ఎంత, ఈడికి ఎంత, ఆడికి ఎంత, మా నాయకులకి ఎంత, పైకి ఎంత, కిందకి ఎంత. ఈ తగులో ఆఫీసర్లకు కూడా మనకు సరిగ్గా ముడతలేదు. వీళ్ళదేమో తయారీ ఎక్కువగా ఉంది, అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి, మనకు మాత్రం చేతిలో రాస్తున్నారు మామూలుగా నాక్కోమని చెప్పని కడుపు రగిలినట్టుంది. పట్టుకున్నప్పుడు ఏం చేశారు? ఈనాడులో అసలు మామూలుగా క్విక్ మంటల అసలు వార్త ఏమి రాయడు. జ్యోతి అతను రాస్తాడు. ఏమని రాస్తాడు? ఇది నిన్నటిదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి ఏదో ఉంది పేరు. జయచంద్రారెడ్డి అనే పేరు. జయచంద్రారెడ్డి అటు నుంచి ఇటు దూకి ఇటేపు వచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్తాడు. సాయంత్రానికి డిబేట్లు. ఎవడికాడు మామూలుగా అదే కోటు ఉతుకుతారో సత్తారో మనకు తెలీదు. అదే కోటు వేసుకొచ్చి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అట్నుంచి ఇటు వచ్చారు, పెద్దిరెడ్డి ఇటే వ్యాపారం చేసేస్తున్నాడని చెప్పి డిబేట్లు, విపరీతమైన డిబేట్లు. సస్పెండ్ చేస్తారు వెంటనే మధ్యాహ్నానికి. ఆ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు, ఇంకోటి సస్పెండ్ చేయరు. దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో, TV5లో అన్నిట్లో చెప్తారు. ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి, అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు. ఇది మన మాట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట కాదు, సాక్షులు వచ్చేసిన కథ కాదు. ఇది మీరు రాసినటువంటి ఈనాడులో, జ్యోతిలో, మీ ఛానల్స్లో డిబేట్లో మాట్లాడినటువంటి భాష ఇది. ఆ మాటలే ఏం చెప్పారు? మొత్తం జయచంద్రారెడ్డి పిఏ, జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు, మొత్తం ఇదంతా కూడా వ్యాపారాన్ని సప్లై కంపెనీ వీళ్ళదందరూ కూడా ట్రాన్స్పోర్ట్ వీళ్ళదే అని చెప్పారు. ఏమైంది? ఎవరన్నా అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయలే, అరెస్ట్ చేయరు. ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా, మీరు ఇడిపించుకొచ్చారు, ఆయన అరెస్ట్ చేయరా? ఆయన దొరకడా మీకు? ఆయన పేరు ఏదో నాయుడు ఉంది కదండి, ఆ నాయుడు దొరకడా? పట్టుకోరా? అయిపోయాక తాపీగా ముందు అసలు వెంటనే పుసుక్కోవటం. ఒక ఆయన చెప్తాడు కోట్ వేసుకుని, కోటు కాదు టక్ వేసుకుని టోపీ పెట్టుకుని అంటాడు, మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నకిలీ సారా బ్రాందీ కొంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి, బ్రాందీ వాసన అని ఆయనే చెప్తాడు. ఇప్పుడే అదంతా వైసీపీదంట. అడి తిప్పి జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు, చేయించారు. అది కూడా కుట్రంట, పట్టుకోవాలంట. అసలు నవ్వుతారు, జనం నవ్వుతారు అనే సిగ్గు కూడా దేవుడు మీకు పెట్టలేదు ఈ మాటలు మాట్లాడటానికి. 3 రోజులు అసలు ఏం మాట్లాడిన ఈనాడు రోజు మెల్లగా స్టోరీ. జయచంద్రారెడ్డి
ఆ నాయుడు, సురేంద్ర నాయుడు, ఇంకోడెవడో జనార్దనం, అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇవాళకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి జోగి, ఇదేమి యాగ్యా ఏంటిది, అది ఏంటి రాశారు ఏంటండి, ఏదో ఏం జోగి యాగ్యా ఏదో అని. ఏమి యాగి, ఎవడు యాగి? యాగి మీది, ఏడుపు మీది, చచ్చిపోతున్నారు, దాన్ని ఎట్టా కవర్ చేయాలో తెలవక రోజుకు ఒక వార్త రాస్తారు. నిన్న అరే సిగ్గుండాలి కదా, అరే మొన్న రాసింది ఏంటి, 3వ తారీఖు ఏం రాసాం, 4వ తారీఖు ఏం రాసాం, ఇవాళ 10వ తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం? అక్కడి నుంచి మామూలుగా వీడియో పెడతాడు ఎవరు, జనార్దనం. ఏమని పెడతాడు, ఇందులో జయచంద్రారెడ్డికి కానీ, లోకేష్ నాయుడికి కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడికి కానీ ఏ తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు, నేనే చేశాను, నేను వచ్చి చెప్తాను మొత్తం అంతా అని చెప్తాడు. ఆఫ్రికా నుంచి పంపిస్తాడంట వీడియో. చూడండి పత్తిత్తు, జనార్దన పత్తిత్తు. అది అయిపోయాక ఆయన ఒక్కడికి రెడ్ కార్నర్ నోటీస్ ఎవరు, జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ లేదు, ఆ నాయుడికి లేదు, సురేంద్ర నాయుడికి నోటీస్ లేదు, ఈ జనార్దనకి నోటీస్ లేదు. అసలు సోషల్ మీడియాలో తపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ పారని వెళ్ళిపోతారని మా వాళ్ళందరికీ, వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి. మావాడికి మామూలుగా కారు కూడా ఉండదు, మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటాడు, సైకిల్ మీద తిరుగుతుంటే వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటంటే అల్లరి, వైసీపీ అల్లరి చేయాలి. మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు? జాగ్రత్తగా సాధారణంగా ఏమవుతుందంటే సినిమా వాళ్ళు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, మన రాజమౌళి గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మా ప్రభుత్వం అటాక్ చేసింది. అక్కడ ఎస్కార్ట్లు స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ బయట నుంచుని ఆ రాగానే బొకే ఇచ్చి రండి సార్ రండి అని అక్కడి నుంచి ఎక్కించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చాం. అదే మోడల్లో ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి, జనార్దన్ సార్ బొంబాయి నుంచి, అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వస్తారు, బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు. బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానా మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు, రన్వే మీద పోలీసు ఉంటారు, లాంజ్ మొదట్లో అయితే ఎరైవల్లో మొదట్లో పోలీసులు ఉంటారు, ఎరైవల్ బయట పోలీసులు ఉంటారు. ఎవడో అసలు అతను ఏం మాట్లాడరు, అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు, బయట సూట్ కేసు అందుకుంటారు. బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్లా రిసెప్షన్ కమిటీ గబాన సూట్ కేసు తీసుకుని సార్ని రెండు సార్ అని మెల్ల కారు ఎక్కించుకెళ్తారు. సిగ్గేయట్లేదా అని అడుగుతున్నాను. ఇవాళ ఉన్నటువంటి 17-18 లక్షల మంది లైసెన్స్ ఉండి, యాక్టివ్ లైసెన్స్ ఉండి, యాక్టివ్ బ్యాడ్జ్ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తానని చెప్పని 2,90,000తో చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళని మోసం చేశాడు. ఇవాళ మోసం చేయింది ఎవరిని? పిఠాపురం వర్మను మోసం చేశావు, జీరో చేశామని మీ నారాయణతో చెప్పిస్తావు. అప్పుడేమో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేమో ఆశ పెడతావు, ఇప్పుడేమో జీరో చేశామని చెప్పి నారాయణకేమో వర్మని జీరో చేసేయండి ఆశాను, జీరో చేసేసామని చెప్పి ఇతను చెప్తాడు. ఇట్లా మోసం చేయటంలో మొదలుపెట్టి తాగుబోతులను కూడా మోసం చేసి ఇవాళ బ్రాందీ షాపులను కూడా మోసమే కదా మీరు చేసింది కాదా? ఇవాళ టెండర్లో పాల్గొన్నటువంటి బ్రాందీ ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేద్దామని, ఆ టెండర్ రానోడేమో ఆ రోజు ఏడ్చారు. టెండర్లు వచ్చి బ్రాందీ షాపులు నడుపుతున్నారు, 20% లాభంతో మీకు వ్యాపారం చేయిస్తానని చెప్పని. రేపు వచ్చే సెప్టెంబర్కి తెలుస్తుంది ఈ బ్రాందీ షాపులు నడిపే వాళ్ళకి. మనల్ని కూడా వేసేసాడు రా అని చెప్పి చంద్రబాబు మన్న కూడా పొడి చేశాడు, ఎన్టీ రామారావుని పొడిచినట్టే మన్న కూడా పొడి చేశాడని ఈ బులపాటం అంతా కూడా బ్రాందీ షాపుల వాళ్ళకి రేపు తేలిపోద్ది. ఈ షాపుల్లో సగం షాపులు ఎమ్మెల్యేలయే కదా, మీ ఎమ్మెల్యేలయే సగం షాపులు కదా ఈ 37-36 షాపుల్లో.
ఈ లాభం గోపులకు రేపు సెప్టెంబర్లో తెలుస్తుంది. మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చింది ఎంత, ఎమ్మెల్యేలు ఏం కొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏం కొట్టుకున్నాడు, మనకి వ్యాపారం చేస్తే ఏమొచ్చింది ఏం తోసింది అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాందీ షాపుల వాళ్ళతో అంతే ఏంటంటే, షాపు రానోడేమో చలాన్లు ఖర్చు అయిపోయి ఆ రోజు ఏడిచారు, షాపులు వచ్చినోడేమో రేపు సెప్టెంబర్కి ఏడుస్తాడు. ఖచ్చితంగా జరగబోయేది అదే. నారా చంద్రబాబు నాయుడు గారు లేదా కొల్లు రవీంద్ర గారు, ఎక్సైజ్ కమిషనర్ మీనా గారు, వీళ్ళ దారుణమైన స్కామ్, బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఇట్లాంటి 5 లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి 75 లక్షల ఫీజు. అవును కదా. మచిలీపట్నం, గుడివాడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే 50,000 దాటి 5 లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 55 లక్షల ఫీజు కదా. పెడన, అమినిగడ్డ, నందికొట్కూరు ఇట్లాంటి ఊళ్ళలో 35 లక్షల ఫీజు అని నేను అనుకుంటున్నాను. సుమారు నాకు గుర్తున్నంత వరకు, నేను పేపర్లో చదివినంత వరకు నాకు గుర్తున్నది చెప్తున్నాను. ఈ 35 లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే, అంటే కట్టి వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు, కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు 3 లక్షల రూపాయలు అమ్మాలి. అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం. ఇళ్ళు కాళ్ళెత్తి ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకోవటమే. బందరు, గుడివాడ, అనకాపల్లి, ప్రొద్దుటూరు, కడప ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళలో అయితే రోజుకి 2.5 లక్షల రూపాయలు అమ్మాలి. ఈయన పక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే. లేదా మిగతా ఊళ్ళలో బార్లు అన్ని చోట ఉన్న చోట రోజుకు 2 లక్షల రూపాయలు అమ్మాలి. అసలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి, తిరుపతి ఇట్లాంటి నగరాల్లో ఒక్కొక్క బారు నెల నెల 80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. కమిషనర్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నెలకి 80 లక్షల రూపాయలు. ఇప్పటికి మీరు సుమారుగా 47 రోజులు ఎంతో 48 రోజులు అయినట్టుంది మీరు బార్లు ఓపెన్ చేసి. అంటే 846 బార్లుంటే దాంట్లో 500 చిల్లర బార్లు ఓపెన్ అయినాయి, 300 చిల్లర బార్లు ఓపెన్ అవ్వాల. అంటే ఎవడో రాలా. ఈ 500 చిల్లర బార్లలో విజయవాడ లాంటి నగరాల్లో 80 లక్షలు నెలకి కొనకపోతే, మీ దగ్గర సరుకు కొనకపోతే ఈరోజు అమ్మకాలు కొనేవాడు తాగేవాడు తర్వాత సంగతి, ఎంత తాగాడు అంత. నువ్వైతే 80 లక్షలు లేనిదే షాప్ నడవదు. దివాళా తీసేయాలి, నెలకే దివాళా తీసేయాలి.